అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ప్రాన్స్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ కూడా, మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ప్రాన్స్ తీసుకున్నాను. ఇది బిగ్ ప్రాన్స్ అనమాట, టైగర్ ప్రాన్స్. లైక్ ఎంత తీసుకున్నాం, ఒక హాఫ్ కేజీ తీసుకున్నాం. సో ఫస్ట్ అయితే దాంట్లో కొంచెం సాల్ట్, పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం ఇవన్నీ కలిపి మనం మ్యారినేట్ చేసుకోవాలన్నమాట, అన్ని ముక్కలకి మంచిగా పట్టేలాగా. సో ప్రాన్స్ ఎలా క్లీన్ చేయాలో కూడా నేను ముందు ఒక వీడియో పెట్టాను. సో అదైతే చూడండి, మనమే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో నీట్గా కడుక్కొని స్మెల్ లేకోకుండా ఇట్లా మనం దాన్ని వాష్ చేసేసుకొని మ్యారినేషన్ చేసుకోవాలన్నమాట. సో చాలా సింపుల్ అనమాట మ్యారినేషన్ కూడా. సో ఇప్పుడైతే మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి అండ్ టమాటా తీసుకొని అవి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకోండి, ఆయిల్ వేసుకొని లైక్ కొంచెం వేగిన తర్వాత మసాలా దినుసులు ఉంటాయి కదా, సో అవి కొంచెం వేసుకోండి. సో మీకు అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి. ఫస్ట్ అయితే మనం ప్రాన్స్ని ఫ్రై చేసుకొని లైక్ ఒక కర్రీ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే ఈ మసాలా దినుసులు వేసుకొని అవి కొంచెం మంచిగా మనకి వేగిన తర్వాత చూడండి, అవి మంచిగా వేగుతున్నాయి. అవి ఎప్పుడైతే మనకి మంచిగా వేగుతాయో తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సో ఇది జస్ట్ లైట్గా దాన్ని ఫ్రై చేసుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. చూసారా, ఫస్ట్ అయితే మనం చాలా ఈజీగా ఫస్ట్ అయితే మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకున్నాం. నెక్స్ట్ మనం ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకున్నాం కదా, ఆనియన్స్, పచ్చిమిర్చి. సో ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసుకోండి, అండ్ ముందే పచ్చిమిర్చి వేసుకోవద్దు, ఎందుకంటే పచ్చిమిర్చి చాలా మెత్తగా అయిపోయిద్ది అనమాట, తొందరగా కుక్ అయిపోయిద్ది. కాబట్టి ఫస్ట్ అయితే ఆనియన్స్ ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇది బిర్యానీ తయారు చేయడానికి అనమాట. ఫస్ట్ అయితే వాటర్ హీట్ చేసుకున్నాను, తర్వాత అందులో పలావ్ దినుసులు వేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం పుదీనా వేసుకోండి అందులో, అలానే కొత్తిమీర కూడా అనమాట. లైక్ ఇది మీకు తెలిసిందే కదా, ఈ ప్రాసెస్ రెగ్యులర్గా మనం చేసుకునేదే బిర్యానీకి. సో సాల్ట్ వేసుకోండి. ఇది బాగా మరిగిన తర్వాత మనకి ఫ్లేవర్ తెలుస్తుంది కదా, సో అప్పుడు మనం బిర్యానీకి ప్రిపేర్ చేసుకుందాము. సో ఈలోపు అయితే ఇవి మరగనివ్వండి. నెక్స్ట్ మనకి ఈ ప్రాసెస్ ఇదేమవుతుందో చూద్దాము. ఆనియన్స్ చూడండి మంచిగా ఫ్రై అయిపోయినాయి అనమాట. చూసారా, అడుగు అంటలేదు అసలుకి ఆనియను. ఇట్లా అడుగు అంటకపోతేనే మనకి మంచిగా చాలా బాగా వస్తుంది అనమాట, ఏదైనా కానీ కర్రీ కానీ ఫ్రై ఏదైనా. నెక్స్ట్ టమాటా వేసుకోండి. టమాటా ఏంటంటే మనకి కొంచెం గ్రేవీ వస్తుంది, అందుకని మనం టమాటా వేసుకున్నాం. చూసారా, ఇది కూడా మంచిగా ప్రాపర్గా కుక్ అయిపోయింది. సో మీరు కూడా ఇట్లానే కుక్ చేసుకోండి. ఆ తర్వాత నేను కల్లుప్పు వేసాను అనమాట, ఇక్కడ రాక్ సాల్ట్. సో అది కూడా వేసేసుకున్న తర్వాత మన దగ్గర ఇంకేం మిగిలినాయి, పచ్చిమిర్చి అండ్ పుదీనా, కొంచెం కొత్తిమీర. సో ఇవి కూడా వేసేసుకొని మంచిగా కుక్ చేసుకోండి. చూసారా ఎంత బాగుందో చూడడానికి కూడా. ఇవి మంచిగా మనకి ప్రాపర్గా కుక్ అవుతున్నాయి అనుకున్న టైంలో నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ప్రాన్స్, సో ఇవి వేసేసుకొని కొంచెం జస్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ ఒక 2 minutes హై ఫ్లేమ్లో ఉంచండి. ఆ హై ఫ్లేమ్లో ఉంచడం వల్ల ఏంటంటే ఆల్రెడీ దాంట్లో చాలా వాటర్ ఉంటాయి. చూసారా ఎన్ని వాటర్ వచ్చినాయో, మనం అసలు వాటరే పోయలేదు ఇందులో. అలాంటిది చూసారా ఎన్ని వాటర్ వచ్చేసినాయో. సో ఇలానే వాటర్ అంతా వచ్చిన తర్వాత ప్రాపర్గా కుక్ అవుతుంది అనమాట. ఇది గ్రేవీ చూసారా ఇప్పటికే ఎంత మంచిగా గ్రేవీ వచ్చిందో. కాకపోతే మనకి ఇంకొంచెం గ్రేవీ కావాలి. సో మనకి ఇంకొంచెం గ్రేవీ కావాలంటే ఏం చేయాలి, దీంట్లో కర్డ్ ఉంటుంది కదా, పెరుగు. సో ఆ పెరుగు కూడా మనం యాడ్ చేసుకుంటే మంచిగా గ్రేవీ వస్తుంది అనమాట. సో చూసారా ఇక్కడ నేను కూడా కొంచెం గ్రేవీ కోసం పెరుగు యాడ్ చేస్తున్నాను. జస్ట్ ఒక 3 to 4 tablespoons వేసుకోండి. చక్కగా మంచిగా దాన్ని కుక్ చేసేసుకోండి, కలిపేసేసుకోండి. మనం పెరుగు కావాలంటే వేసుకోండి, లేదంటే మాకు అంత గ్రేవీ అవసరం లేదు అనుకుంటే పెరుగు స్కిప్ చేసుకోవచ్చు.
సో మాకైతే గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి నేనైతే కొంచెం పెరుగు యాడ్ చేశాను అనమాట. గ్రేవీ చూసారు ఎంత బాగా వచ్చిందో. సో ఇది లిడ్ పెట్టి కొంచెం మంచిగా ఫ్రై చేసుకొని జస్ట్ ఒక 2 minutes ఉంచుకొని లిడ్ పెట్టిన తర్వాత చూడండి ఇట్లా అయ్యింది. నెక్స్ట్ మనం ఏం యాడ్ చేయాలి, నెక్స్ట్ కొంచెం లెమన్ అనమాట. మనం విడిగా మళ్ళీ కారం ఇవి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఉప్పు ఎందుకు యాడ్ చేసామంటే మనం ఫస్ట్ వేసిన సాల్ట్ సరిపోదు కాబట్టి నెక్స్ట్ నేను మళ్ళీ ఉప్పు యాడ్ చేశాను. బట్ ఇప్పుడు మనకి కారం కానీ ఇంకేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ స్టార్టింగ్లో మ్యారినేషన్ చేసినప్పుడు వేసాం కదా. సో అప్పుడు సరిపోయిద్ది. లేదు మీకు ఇప్పుడు సరిపోలేదు అనుకుంటే కనుక మీరు యాడ్ చేసుకోండి. సో ఇప్పుడైతే అది తీసి నేను పక్కకు పెట్టేశాను అనమాట. నెక్స్ట్ మనం ఆల్రెడీ మరిగించుకున్నాం కదా ఈ వాటర్ అనేవి. ఇలా మరిగిన తర్వాత దాంట్లో కొంచెం నిమ్మకాయ పిండేసుకొని తర్వాత చూడండి అది యాడ్ చేసేసుకున్న తర్వాత జస్ట్ దాంట్లో ఒక 80% ఉడకాలన్నమాట ఆ వాటర్లో రైస్ కూడా యాడ్ చేసేసుకొని 80% ఉడికిన తర్వాత ఒక దబరా తీసుకోండి మనం దమ్ము పెట్టడానికి. ఇది ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ రాశాను, గీ కానీ ఆయిల్ కానీ రాసుకొని దాని చుట్టూరు ఒక లేయర్ అయితే రైస్ వేయండి. నెక్స్ట్ ఇంకో లేయరు ఇట్లా మన ప్రాన్స్ ఉంది కదా అది వేసుకోండి. నెక్స్ట్ ఇంకో లేయర్ రైస్ వేయండి, ఇంకొక లేయరు మళ్ళీ ప్రాన్స్ వేసుకోండి. నెక్స్ట్ మనకి పుదీనా మొత్తం అయిపోయిన తర్వాత పైన పుదీనా కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్. ఇంకా మీకు కావాలంటే కొంచెం లైట్గా కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే కలర్ అవేమీ యాడ్ చేయలేదు ఇక్కడ, జస్ట్ ఇట్లా లేయర్స్ వేసాను అనమాట. వేసి మనం దమ్ పెట్టుకోవాలి. దమ్ మనకు తెలిసిందే కదా, జస్ట్ అంతే ఒక 10 minutes దమ్ పెట్టుకోండి. దమ్ పెట్టుకున్న తర్వాత అయిపోయిన తర్వాత మనం ఒక 10 minutes వరకు లిడ్ అయితే ఓపెన్ చేసి ఉంచొద్దు, మీరు లిడ్ క్లోజ్ చేసేసి ఉంచండి. సో చూసారా ఇప్పుడైతే నేను ఆల్రెడీ సర్వింగ్ కూడా చేస్తాను ఇక్కడ. సూపర్గా ఉంది, టేస్ట్ అయితే అసలు అదిరిపోయింది, నెక్స్ట్ లెవెల్ అనమాట. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.